అంటే ట్రిబుల్ దాదాపు అంటే స్టేట్ గవర్నమెంటే దానికి కావాల్సిన ఫండ్స్ కూడా ఇచ్చేసి దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా కొత్తగా వీళ్ళు అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఇప్పుడున్న గవర్నమెంట్. ట్రిబుల్ చుట్టుపక్కల తీసుకోవాలంటే ఏ లొకేషన్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇప్పటికైనా ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాలకి అది ట్రిబుల్ కంప్లీట్ అయ్యేలోపు రేట్లు పెరుగుతాయా లేకుంటే కొంత టైం పట్టే అవకాశం ఉందంట? మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ట్రిబుల్ ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు, అంటే సర్వేలు నడుస్తున్నాయి తప్ప ఇంకా స్టోనింగ్ పాతి అన్ని నెంబరింగ్ సర్వేలు నడుస్తున్నప్పుడే చాలామంది అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ సర్వే ప్రకారమే రేపు ఆ రోడ్డు అలా రాబోతుంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా 4-5 ఇయర్స్లోనే అది డబుల్ అవుతుంది, ట్రిబుల్ అవుతుంది అనే ఆలోచనతో లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అదొక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటారు. 100% సార్. ఎక్కడైనా సరే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు విజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విజన్ ఉండాలి. అందుకే అంటారు కదా భూస్వాములు అవ్వడం అందరితో కాదని చెప్పేసి. సో డెవలప్మెంట్ వచ్చిన తర్వాత కొనడం ఒక లెక్క, కానీ వస్తుంది అని చెప్పి ముందు చూపుతో కొనడం ఒక లెక్క. సో వస్తుంది, కాకపోతే టైం పడుతుంది. వాళ్ళు చెప్తున్నారు 4 years 5 years అంటున్నారు. మనం సేఫ్ సైడ్ 10 years మినిమం పెట్టుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే మనం ఒకవేళ ఎక్స్పెక్టేషన్ తక్కువ పెట్టుకొని అది ఎక్కువ టైం పడింది అనుకోండి, అరే ఇంత టైం అయిందా అన్న ఫీలింగ్ వస్తుంది. అదే మనం కనుక తక్కువ టైం కాకుండా ఎక్కువ టైం పెట్టుకున్నాం, చలో 10 ఏళ్ళని కూర్చున్నాం అనుకో, దానికంటే ముందే అయింది అనుకో ఇంకా హ్యాపీ ఉంటుంది. ఎప్పుడైనా సరే కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు గవర్నమెంట్ వర్క్ అన్నప్పుడు కొంచెం వెనక ముందు అవుతుంది. చెప్పిన డేట్కి చెప్పిన టైంకి అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కొంచెం టైం అవుతుంది. కాబట్టి సేఫ్ సైడ్ మనం ఇంకొంచెం టైం ఆగగలిగితేనే బెటర్. సో మీరు అవుటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే రీజనల్ రింగ్ రోడ్ వరకు ఏరియాలో ఎక్కడ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే బిఫోర్ మనకి ట్రిబుల్ లోపల ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఒక 10 సంవత్సరాల తర్వాత అయితే ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి. ఓకే, మరో పక్క తీసుకున్నామంటే రేట్ల విషయం కొంచెం అప్ అండ్ డౌన్స్ నడుస్తున్నాయి అనేది నిజమా అబద్ధమా? రేట్స్ అంటే ఇప్పుడు సీజన్ చెప్పాను కదా సార్ మీకు. ఎందుకంటే ఒకటి ఇప్పుడు మార్కెట్ కొంచెం ఏంటంటే ఎలక్షన్ తర్వాత చూద్దాం అనుకునే వాళ్ళు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కొంచెం ఆగుతున్నారు తప్ప వేరే వాళ్ళు అయితే ఏం లేదు. సో కొందరు ఏంటంటే సేమ్ ప్రాఫిట్లో కొంచెం వెనక తక్కువ ఎక్కువ తక్కువ అయినా సరే తీసేద్దాం అనుకునే వాళ్ళు కొన్ని చోట్ల 1000-500 తక్కువకు అమ్ముకుంటారు తప్ప మొత్తానికి రేట్ తగ్గిపోయినట్టు మొత్తానికి పడిపోవడం అన్నట్టు ఉండదు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎవరైనా ఉన్నారు కదా, ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత కానీ లేదా 6 months 1 year అయిన తర్వాత అయినా సరే రేట్లు తగ్గుతాయేమో అనే భ్రమలు అయితే ఉండొద్దని నేను పర్సనల్గా సజెస్ట్ చేస్తాను వాళ్ళకి. రేట్లు ఖచ్చితంగా తగ్గవు, పెరుగుతాయి, లేదా కొన్ని రోజులు అక్కడే ఆగుతుంది. పెరుగుతాయి కానీ కిందికి రావు. ఎందుకంటే ₹1,00,00,000 పెట్టి ఎకరం కొన్న వ్యక్తి 90 లక్షలకి 99 లక్షలకు కూడా అమ్మడు. ఖచ్చితంగా ₹1,00,00,000 1,00,000 ఎక్కువ అమ్మైనా సరే దాన్ని సేల్ చేయడం జరుగుతుంది. కాబట్టి మినిమం మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే తక్కువలో ఎక్కడ వస్తుంది మనకి, మన కనెక్టివిటీస్ బాగున్నాయా లేదా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది తప్ప రేట్లు తగ్గుతాయేమో ఇంకా ఆగి చూద్దాం అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా భ్రమ. ఆ భ్రమలో నుంచి బయట వస్తేనే మంచిదని నా పర్సనల్ ఫీలింగ్. అంటే ఎయిర్పోర్ట్ నుంచి జడ్చర్ల వరకు రేట్లు ఎలా ఉన్నాయి? అంటే జడ్చర్ల వరకు రియల్ ఎస్టేట్ బిజినెస్ జరుగుతుంది. సో జడ్చర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా వెంచర్స్ కూడా వచ్చాయి ఇప్పటికే. రేట్లు ఎలా ఉన్నాయి అక్కడ? సో మనకి బెంగళూరు హైవేలో జడ్చర్ల వరకు తీసుకుంటే మేజర్గా డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో మనకి షాద్ నగర్ నుంచి జడ్చర్ల వరకు కూడా మీరు అన్నట్టుగా చాలా వెంచర్స్ రావడం జరిగింది. సో అప్ టు జడ్చర్ల వరకు చూసుకుంటే హైవేలలో చూసుకుంటే నేను చూసినంత వరకు పర్సనల్గా అయితే 15,000 నుంచి మొదలు పెడితే అప్ టు 25,000 వరకు ఉన్నాయి హైవే బిట్స్ అయితే. ఒకవేళ మనం హైవే నుంచి ఒక 3 kilometers 5 kilometers 10 kilometers కనుక వెళ్తే కనుక అక్కడ చూసుకుంటే మినిమం 8,000 9,000 10,000 రేంజ్లో ఉన్నాయి. ఆఫ్టర్ బాలనగర్ రాజాపూర్ తర్వాత, దానికి బిఫోర్ అయితే హైవే నుంచి 3 to 5 kilometers వరకు చూసుకున్నా సరే మినిమం 10,000 పైనే ఉంది మనకి. సో ఈ ఏరియాలో అప్ టు జడ్చర్ల వరకు మనం ఎక్కడ తీసుకున్నా సరే ఖచ్చితంగా గ్రోత్ అనేది బాగుంటుంది అక్కడ. అంటే ఇప్పుడు ఏది చెప్పినా కానీ బెంగళూరు హైవే గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. ఎందుకు బెంగళూరు హైవేలోనే ఇన్వెస్ట్ చేయాలి? చాలా ఇంతవరకు డెవలప్మెంట్స్ ఏం జరిగినాయి అక్కడ? మీరు చాలామంది నేను ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు కూడా అందరూ చెప్పేది ఒకటే, బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్ చేయండి, మంచి మీకైతే ఫ్యూచర్ బాగుంటుంది, అక్కడ డెవలప్మెంట్స్ బాగుంటాయి అని చెప్పాడు. ఇప్పటివరకు ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగినాయి అక్కడ? జరగబోయే డెవలప్మెంట్స్ అంటే ఏంటి మీరు చెప్తారు? సో బెంగళూరు హైవేకు ఉన్న ఫస్ట్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే కనెక్టివిటీస్ బాగుంటాయి అక్కడ. మనకి ఎయిర్పోర్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చూసుకుంటే మనకు అవుటర్ దగ్గర నుంచి అప్ టు జడ్చర్ల వరకు తీసుకుంటే హార్డ్లీ మనకు ఒక 50 to 60 kilometers మాత్రమే ఉంటుంది. 60 kilometer రేంజ్ మాత్రం ఇదంతా కూడా. ఇది ఒక ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ట్రైన్ MMTS అప్ టు మహబూబ్ నగర్ వరకు ఎక్స్పాండ్ అవ్వడం, ఇది ఒక సెకండ్ గ్రేట్ థింగ్ చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే తిరుపతి చెన్నై బెంగళూరు వెళ్ళే ప్రతి ట్రైన్ మనకి షాద్నగర్ జడ్చర్ల మీద నుంచి వెళ్తుంది. థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బెంగళూరు హైవే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అతిపెద్ద కనెక్టివిటీ ఉన్న రోడ్ ఇది. ప్రతి సందర్భంలో మీరు ఇవే చెప్తూ ఉంటారు, కానీ అక్కడ డెవలప్మెంట్స్ ఏం జరిగినాయి? ఎస్, ఎప్పుడైనా సరే మళ్ళీ చెప్తున్నా, కనెక్టివిటీస్ ఉన్నాయంటే డెవలప్మెంట్ జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే సరౌండింగ్ చూసుకుంటే మనకి అప్ టు మనకి కొత్తూరు వరకు తిమ్మాపూర్ వరకు 111 అనేది ఉంటుంది. సో 111 దాటిన తర్వాత మీకు కొత్తగా చూసుకుంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఏదైతే జేపీ దర్గా ఉందో, సో ఈ జేపీ దర్గా కొత్తూరు ఏరియాలో చూసుకుంటే నోవాస్ గ్రీన్ అనే ఒక కొత్త కంపెనీ రావడం జరిగింది. ఎరోలైట్ అనే ఒక కొత్త కంపెనీ రావడం జరిగింది. తర్వాత వచ్చేసి MSN
ఆ తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ వాళ్ళ వర్క్ అంతా ప్రజెంట్ నడుస్తుంది మేకగూడలో. దాని తర్వాత చూసుకుంటే మనకి పిఎన్జీ, తర్వాత ఇప్పుడు హెటిరో కంపెనీ కొత్తగా వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి జాన్సన్ అండ్ జాన్సన్, తర్వాత ఎల్వి ప్రసాద్, ఏషియన్ పెయింట్స్, ఈ కంపెనీస్ అన్ని ప్రజెంట్ ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత చూసుకుంటే ఒకటి మనకి షాద్నగర్కి నియర్ బై సింబయాసిస్ ఇంటర్నేషనల్ ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఉందో, సో సింబయాసిస్ యూనివర్సిటీ రావడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే మనకి కన్హా శాంతివనం ఇది ఒకటి దగ్గర అవుతుంది. తర్వాత షాబాద్ అనేది దగ్గర అవుతుంది. ఇవి మనకి మేజర్గా దగ్గర ఉన్న ప్లేసెస్. ఆ తర్వాత మనం షాద్నగర్లో వెళ్తే జూ పార్క్ ఒకటి వర్క్ నడుస్తూ ఉంది. దీంతో పాటు నెక్స్ట్ ఏంటంటే ఎన్ఆర్ఎస్సి ప్రజెంట్ రన్నింగ్లో ఉంది, 1000 మంది ఎంప్లాయీస్ ప్రజెంట్లీ ఉన్నారు మనకి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి మళ్ళీ షాద్నగర్ దాటిన తర్వాత బాలానగర్ నుంచి మొదలు పెడితే చాలా ఫుడ్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ అవి ఉన్నాయి, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కొత్తగా వచ్చినాయి. అదేవిధంగా చూసుకుంటే మనకి ఫార్మా ఆల్రెడీ ఏదైతే పోలేపల్లి ఫార్మా సెస్ ఉందో 5000 ఎకర్స్లో ఉన్నది. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఇంకొక 5000 ఎకర్స్, టోటలీ 10,000 ఎకర్స్లో ఆల్రెడీ ఆ ఏరియా అంతా డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి అప్ టు జడ్చర్ల వరకు లక్షల్లో ఎంప్లాయ్మెంట్ ప్రజెంట్లీ ఉన్నారు. కొత్త కొత్త కంపెనీ స్మాల్ సైజు మీడియం సైజ్ ఇండస్ట్రీస్ వచ్చినాయి, వస్తున్నాయి. లాంగ్ టర్మ్లో కూడా మనం ఇంకా ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తున్నాయి కాబట్టి గ్రోత్ అనేది గ్యారంటీ ఉంటుంది. అక్కడ వేరే హైవేలలో వస్తుంది అని చెప్పడం వేరు, ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి, అదొక మేజర్ ప్లస్ పాయింట్. ఇప్పుడు మీరు అందరికీ హైవేలోనే ఫ్లాట్స్ దొరకాలని లేదు. కొంతమంది ఎందుకంటే వాళ్ళు అనుకున్న ప్రైస్కి ఆ చుట్టుపక్కల దొరకడం కష్టం. కొంచెం లోపలికి వెళ్తే అంటే మీరు అన్నట్లు ఈ ఎయిర్పోర్ట్ నుంచి జడ్చర్ల వెళ్ళే రూట్లో కొంచెం లోపలికి వెళ్తే ఎలా ఉన్నాయి రేట్లు, ప్రైజెస్, ఒక ½ ఎకరా కావచ్చు లేకుంటే ఆ రేంజ్లో ఉండే వాళ్ళకి? సో హైవే నుంచి అప్ టు 10 కిలోమీటర్స్ ఎక్కడ తీసుకున్నా మనకి రేట్ అనేది అద్భుతంగా ఉంటుంది, మంచి రిటర్న్స్ అనేది వస్తాయి ఫ్యూచర్లో. ఇప్పుడు మనం అప్ టు జడ్చర్ల వరకు చూసుకుంటే కనుక మనకి మినిమం ఈ హైవేలో చూసుకుంటే 60 లక్షలు 80 లక్షలు మినిమం ఉన్నాయి ఎకరం రేటు. తక్కువ 60 నుంచి 80 లక్షలు ఉంది. అంటే హైవేకి ఎంత లోపల ఉంటాయి? అప్ టు మనకి 5-10 కిలోమీటర్స్ అయినా సరే. రేడియల్ రోడ్ వెరీ ఇంపార్టెంట్, అంటే కనెక్టివిటీ రోడ్స్ ఉంటాయి కదా, జెడ్పీ రోడ్స్, అవి ఆ రోడ్డు కానుకొని ఉన్నాయంటే మినిమం 80 లక్షల పైనే ఉన్నాయి నేను చూసినంత వరకు. సో 80 లక్షలు 70 లక్షలు అయితే మినిమం ఉంటుంది. కాబట్టి మనం ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడ 70 నుంచి 80 లక్షల మధ్యలో దొరుకుతుంది మనకి ఇప్పుడు. ఇంకా మళ్ళీ ఒక 3 to 6 months తర్వాత మళ్ళీ అవి పెరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే కొన్ని మనకి చిన్న చిన్న రోడ్స్ ఉంటాయి కదా, 12 feet రోడ్స్ కానీ, లేకపోతే రోడ్ లేకపోతే కొంచెం లోపల ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ అమ్మే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ 60 లక్షలు 65 లక్షలు ఆ రేంజ్లో దొరుకుతాయి ఎకరం వచ్చేసి. ఓకే, ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఎలా ఉన్నాయి? లాస్ట్ 4 months నుంచి మనం ఒకసారి గమనించే రిజిస్ట్రేషన్లు పెరిగాయా, తగ్గాయా, లేకుంటే స్టేబుల్గా అలానే ఉండిపోయిందంటే ఏం చెప్తారు? సో రిజిస్ట్రేషన్స్ అయితే పెరిగినాయి, కానీ సేల్స్ అంతగా పెరగలేదు. సేల్స్ కొంచెం తగ్గినా కూడా పెండింగ్లో ఉన్న ఈ పాత రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ అయితే పెరిగినాయని చెప్పి సో అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి కూడా అప్డేట్స్ రావడం జరుగుతుంది మనకి. సేల్స్ తగ్గాయని మీరు అంటున్నారు. శ్రీశైలం హైవేలో అన్నిటికన్నా ముందు ప్లేస్లో ఉంది సేల్స్, అక్కడ చాలా పడిపోయింది. అంటే ఫార్మాసిటీ అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నారు. షిఫ్ట్ అంటే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం కూడా జరిగింది, క్లస్టర్గా డివైడ్ చేసి దాన్ని డెవలప్ చేస్తామని చెప్పి అన్నారు. ఒకసారి మార్కెట్ కొంచెం డల్ అయిపోయింది అక్కడ అని చెప్పి అంటున్నారు, ఏంటిది? సో సడన్గా గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే ఏమైందంటే వాళ్ళు చెప్పిన ఒక డెసిజన్ ఏంటంటే ఫార్మాసిటీ ఫస్ట్ క్యాన్సల్ అన్నారు, తర్వాత మెట్రో క్యాన్సల్ అన్నారు. సో జనాలు ఏంటంటే కన్ఫ్యూజన్లో పడిపోయారు. నెక్స్ట్ ఏమవుతుందో అన్న ఒక భయంతో ఆ ఏరియాలో ఒకప్పుడు అంటే ఎలక్షన్కి ముందు వరకు కూడా బాగా నడిచింది రియల్ ఎస్టేట్, ఒక రేంజ్లో నడిచింది. కొన్ని 100 కోట్ల 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు అక్కడ. సో బట్ ఏమైందంటే కొత్త గవర్నమెంట్ రాగానే క్యాన్సల్ అనేసరికి కొందరు కస్టమర్స్ ఏంటంటే భయం పట్టింది వాళ్ళకి, అరే ఏమవుతుందో నెక్స్ట్, ఎందుకంటే ఎంత పెద్ద ఎంప్లాయ్మెంట్ వచ్చే స్కోప్ ఉన్న ఏరియా, అంత డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో సడన్గా వీళ్ళు చేంజెస్ చేస్తున్నారు అన్నారు. మళ్ళీ 1 month తర్వాత లేదు చేంజ్ చేయట్లేదు, అది కొంచెం షిఫ్ట్ చేసే ప్లానింగ్స్ ఉన్నాయి. 5,000 ఎకర్స్ ఇలా డివైడ్ చేసి దాన్ని డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం, కొత్త టౌన్షిప్స్ కడదాం అనుకుంటున్నాం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అది ఇప్పుడే ప్రపోజల్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఒక 3 months మనం వెయిట్ చేయాలి అక్కడ ఏం జరుగుతుంది అన్నది. ఆ తర్వాత మనం బాగానే ఉంటుంది. మరి ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన పరిస్థితి, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఏం భయం లేదు, కొంచెం టైం వెయిట్ చేయాలి అంతే. ఎక్కడైనా సరే ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి. శ్రీశైలం హైవే అనేది మేజర్ కనెక్టివిటీ ఉన్న రోడ్. మొన్నటి దాకా అది ఓన్లీ 2 lines ఉండే, ఇప్పుడు అది 4 lines ఎక్స్పాండ్ అవుతుంది ఆల్రెడీ మనకి అప్ టు శ్రీశైలం వరకు కూడా. సో ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు మనం. ప్లస్ ఇది కూడా సిటీకి చాలా దగ్గర ఉన్న లొకేషన్ ఇది. ప్లస్ రీజనల్ లింక్ రోడ్ అనేది కూడా మనకి దగ్గర ఆమన్గల్ నుంచి వెళ్తుంది కాబట్టి ఈ ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. బట్ ఏంటంటే కొంచెం ఈ టైంలో ఏంటంటే కొంచెం ఆగుతున్నారు జనాలు, ఏమవుతుందో చూద్దాం అనుకున్న వాళ్ళు తప్ప ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకైతే ఎలాంటి భయాలు అవసరం లేదు. మరి కొత్తగా కొనే వాళ్ళకి అక్కడ కొత్తగా కొనే వాళ్ళకి కూడా ఏంటంటే అప్ టు ఆమన్గల్ వరకు మనం చూసుకుంటే మేజర్గా కర్తాల్ ఆమన్గల్ ఆ ఏరియాలో అప్ టు మనకి ఆ ఏరియా వరకు చూసుకుంటే కనుక తక్కువ ప్రైస్లో మనకు వస్తున్నాయి, అన్ని అప్రూవల్స్ క్లియర్గా ఉన్నాయంటే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఏం కాదు. ఇప్పటికైనా రేట్లు పెరుగుతాయి అక్కడ, కొంచెం వెయిట్ చేయాలంతే, టైం పడుతుంది.